అందరికీ జైభీములు. ఈరోజు పెద్దపల్లి జిల్లా ప్రెస్ క్లబ్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గౌరవశ్రీ బద్దం ధాన్య గారి అధ్యక్షుడు మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ దశరథం గారు మరియు పెద్దపల్లి జిల్లా ఆలమాన ఇన్ఛార్జి రాజకుమారయ్య గారు, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ మధ్యల శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో అందరికీ జైభీములు. కృష్ణమూర్తి గారు, సంజీవరావు గారు, లక్ష్మణ్ గారు, రమేష్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఆగస్టు 1న సుప్రీంకోర్టు 59 కులాలు ఎస్సీలుగా ఉన్న 59 కులాలను ఏబిసిడి వర్గీకరణ పేరుతో రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం జీవోను పాస్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల సంఘాలన్నీ మరియు మాల ప్రజాప్రతినిధులు, మాల ఉద్యోగస్తులు, మాల మహిళలు, మాల కవులు, కళాకారులు, మాల విద్యార్థులు, మాల కార్మికులు, కర్షకులు అందరూ ఏకతాటికి చేసి వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాదులో డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జనానికి రాష్ట్రం నుండి లక్షలాది మంది తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిన్న రాష్ట్రాలు ఏర్పడితే చిన్న కులాలు అభివృద్ధి చెందుతాయన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంలో తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన మాలలకు అన్యాయం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మందకృష్ణ మాదిగ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగలందరూ బీజేపీ ఓటేయాలని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని హైదరాబాద్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టి బహిరంగ సభలో మేము బీజేపీ ఓటేద్దామని చెప్పడం జరిగింది. మాదిగా అందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది మాలలు కాంగ్రెస్ గవర్నమెంట్ మద్దతుండి కాంగ్రెస్కు వెంట ఉండి కాంగ్రెస్ ఓటేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. మాదిగలు బీజేపీకి ఓటేస్తే మాలలు కాంగ్రెస్ ఓటేస్తే గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాదిగలకు సపోర్టుగా అసెంబ్లీలో మేము వర్గీకరణ చేస్తామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అట్టి చెప్పిన విషయాలను వెనుకకు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు మాల జాతిని, మాల కులాన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయి. అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. మేమేమంటున్నామంటే 2011 జనాభా లెక్క ప్రకారం వర్గీకరణ అంశం తీసుకోమని గవర్నమెంట్కు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2011లో తెలంగాణ రాష్ట్రం అనేది లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం ఉన్నది కాబట్టి 2011కు తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. దయచేసి 2014 జూలై 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 2014 జూలై నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని 59 కులాలల్లో ముఖ్యంగా మాలమాదిగులు సంక్షేమ పథకాలు ఏ కులము ఎంత లబ్ధి పొందిందని దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేము ఈ సభ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, సంక్షేమ పథకాలు కానీ, 3 ఎకరాల భూమి కానీ, దళిత బంధువులు కానీ ప్రతి విషయంలో 80% మాదిగలను పంపిస్తే 20% మాలకు రావడం జరిగింది. ఇది కాదా అని మీరు నిరూపించే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని కూడా మేము చేస్తున్నాం. ముఖ్యంగా మాల సోదరులకు ఈరోజు వర్గీకరణ అంశం అనేది ఇవాళ 1 మెయిన్ కమిషన్ చేయడం జరిగింది. నవంబర్ 10 తారీఖు నాడు, డిసెంబర్ 10 తారీఖు నెల రోజులు అవుతుంది, జనవరి 10 తారీఖు 2 నెలలు అవుతుంది. 60 రోజుల టైం ఇచ్చారు. 60 రోజుల తర్వాత ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వర్గీకరణ అంశం ఆగాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది మినిమం 10 లక్షల మందితో డిసెంబర్ జరిగే మాల సింహగర్జనకు తప్పకుండా రావాలని, ఇంటికి 2-3 చొప్పున రావాలని, ప్రతి ఉమ్మడి జిల్లాకి వెళ్ళి 1,00,000 మంది రావాలని మేము పిలుపుకోవడం జరుగుతుంది.
ఇది ఎందుకంటే మాలలు లేరని అన్ని రాజకీయ పార్టీలు అంటున్నాయి కాబట్టి మనం ఉన్నాము, మన మౌనమే మందకృష్ణ మాదిరికు ఊతం పూసినట్టు అయింది కాబట్టి మన సత్తా ఏందో మన దమ్ము ఏందో అనే ఉద్దేశంతో మన మాల సింహగర్జన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కేవలం వర్గీకరణకు వ్యతిరేకమే కాదు, రాబోయే భవిష్యత్ తరాలకు బహుజన రాజ్యాధికారం కోసం మాలల ముఖ్య పాత్ర పోషించే దిశలో ఈ సమావేశం ఉంటుంది. రాబోయే బహుజన రాజ్యాధికారంలో మాలలు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇలా మనం కాంగ్రెస్లో ఉన్నాం. ఈ కాంగ్రెస్ కూడా మనకు వర్గీకరణ చేస్తే మన భవిష్యత్ కార్యాచరణ అనేది ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో మనం థర్డ్ ఫ్రంట్గా ఏర్పడా ప్రత్యామ్నాయం ఇంకొక పార్టీ చూసుకుంటా అనే దాని మీద మన ఆలోచన ఉంటుంది. కాబట్టి దయచేసి పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న మాల ఉద్యోగస్తులు, మాల కవులు, కళాకారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏకతాటి మీదకి వచ్చేసి డిసెంబర్ 1న జరిగే మాల సింహగర్జన విజయవంతం చేయాలని పిలిపిస్తూ జై భీమ్, జై మాల, జై భారత రాజ్యాంగం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరికీ జై భీములు తెలియజేస్తూ 1 డిసెంబర్ 2024 రోజున హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ గ్రౌండ్స్లో జరిగేటువంటి మాలల సింహ గర్జనకు చిన్నపిల్లలు, తల్లులు, అక్కలు, చెల్లెలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, మాల సోదరులందరూ తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు తెలుసు, గత 30 సంవత్సరాల నుండి మాదిగ సోదరుల యొక్క స్వంత ఆస్తిని తిన్నట్టుగా మాలలను కించపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మాల సోదరులకే కాకుండా యావత్ దేశానికి అందించడానికి మాలలు కంకణం కట్టుకోవడం అనేటువంటిది దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మాలలు ఎన్నడూ కూడా వేరే కులం మీద కానీ వేరే మతం మీద కానీ దేశాన్ని పెంచుకున్నటువంటి సందర్భాలు ఈ స్వాతంత్ర భారతదేశంలో ఎన్నడూ కూడా జరగలేదు. కానీ మాదిగలు చేస్తున్నటువంటి ఈ దమనకాండను తిప్పికొట్టడానికి మాలలు ఒక తాటి మీదకి రావడానికి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాల సోదరులారా, ఒకసారి గమనించండి. గత 30 సంవత్సరాల నుండి మనల్ని ఆడిపోసుకున్నటువంటి ఆ జాతి దాని యొక్క ఔన్నత్యాన్ని మనము ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. దేశంలో ఇప్పటికే మనువాదులుగా చలామణి అవుతున్నటువంటి కొన్ని కులాలు, వాళ్ళతో వంట పాడుతున్నటువంటి కొంతమంది శూద్రులు కూడా వాళ్ళు శూద్రులమనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి మాలలను అవహేళన చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు మాలలను అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ చరిత్రలో మాలలు ఎన్నడూ కూడా అనగదొక్కబడలేదు. అనగదొక్కబడకపోగా వారి ఉవ్వెత్తున లేచేటువంటి ఉద్యమానికి ఊపిరి పోసుకుంటూ రానటువంటి కాలంలో రాజ్యాధికార దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. మనువాదులు సృష్టించినటువంటి ఈడబ్ల్యూఎస్ని మేము వ్యతిరేకిస్తూనే మాలలందరూ కూడా రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో చాటి చెప్పుకోవడానికి మాత్రమే ప్రతి మాల జయమాల అనుకుంటూ చెలో హైదరాబాద్ అనేటువంటి ప్రోగ్రామ్ని వాళ్ళు విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఆసన్నమైంది. మరి మాల సోదరులారా గమనించండి, నాకు చెప్పలేదని, నాకు ఫోన్ చేయలేదని, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని, నాకు తెలియదు అనేటువంటిది కాదు. మీరు మీడియా ద్వారా, తర్వాత ప్రెస్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుసుకొని, లేదా మిత్రుల ద్వారా తెలుసుకొని రాజకీయాలను పక్కన పెట్టి చిన్న పెద్ద అనేటువంటి భేదాన్ని మర్చిపోయి మరి మాలలము రాష్ట్రంలో ఇంతమంది ఉన్నాము అనేటువంటిది తెలియజెప్పడానికి చలో హైదరాబాద్ సింహగర్జనకు రావాల్సిందిగా మరి పెద్దపల్లి జిల్లా పక్షాన రాష్ట్రంలో ఉండేటువంటి మాలలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. మరి 2014 నుండి ఇప్పటి వరకు మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మనం తీసుకున్నటువంటి లెక్కలను గమనించినప్పుడు 3,11,673 మంది మాదిగ సోదరులు లబ్ధి పొందితే 1,08,000 మంది మాత్రమే మాలలు లబ్ధి పొందడం జరిగింది. అట్లా చూసుకుంటూ పోతే మరి దళిత బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, మరి మాలలకు ఎన్ని వచ్చినాయి, మాదిగలకు ఎన్ని వచ్చినాయటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నట్టయితే ఎవరు బాగా ముందుకు పోయారనేటువంటి తెలుస్తుంది. మరి ఏకసభ్య కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వము ముందు పెట్టింది. మరి మాల సోదరులందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని కమిషన్ దృష్టికి మరి మాలలకు ఉండేటువంటి ఇబ్బందులను
ఏకసభ్య కమిషన్లో పెట్టేటువంటి సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి కమిషన్ తీసుకెళ్తుంది కాబట్టి కమిషన్కు వేలాదిగా లక్షలాదిగా మన యొక్క విజ్ఞప్తులను పంపుకుంటూ అదేవిధంగా మెయిల్లో కూడా పెట్టవలసిందిగా కూడా మీ అందరిని అభ్యర్థిస్తూ ఉన్నాను. జై మాలా, జై భీమ్.